విరామం తర్వాత ఇష్టదైవం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మీ ఇష్టదైవాన్ని కొలుస్తున్నప్పుడు మీకు కలిగిన అనుభూతి అండి? అసలు సంగీతం పాడుతుంటేనే ఒక ఆనందం. అందులో మనకి ప్రీతిపాత్రమైన దైవత్వం పైన మనం పాడుతున్నప్పుడు ఇంకా ఒకటే అనుభూతి చెప్పాలంటే. దానికి ప్రత్యేకించి ఎక్కువసేపు చెప్పడానికి కూడా ఏముండదు. ధన్యమైనాం, జన్మధన్యం అనిపిస్తుంది. అదొక్కటే సరైన సమాధానం. సంగీతంలో మీరు ఎదగడానికి ఈ ఆధ్యాత్మిక భావనలు కూడా మీకు బాగా తోడ్పాటుపడ్డాయంట? ఉంటాయండి. ఆధ్యాత్మికమైన భావనలు మనసులో లేకపోతే భక్తి పాట రాణించదు. భక్తి పాట ఎంత మనం యాంత్రికంగా అంటే మెకానికల్గా అంటారే అలా మంచి గొంతు ఉండి కరెక్ట్ ట్యూన్స్ బాగా పాడినా హృదయంలో మనకి ఒక భగవంతుడిపైన విశ్వాసం, భక్తి అది కదులుతూ ఉన్నప్పుడు పాడిన పాటకి వచ్చే అందం వేరు. అది అందం అని చెప్పడం కన్నా కూడాను అలా మనం పాడుతున్నప్పుడు ఆ పాట ఎదుటి వాళ్ళ హృదయాన్ని తగులుతుంది. మిగతా సమయంలో చెవుల్లోంచి బుద్ధి వరకే పెడుతుంది, లోపల హృదయానికి తగలదు. ఇలా మన మనసులో కూడా భక్తి ఉండడం వల్ల ఈ భక్తి ఉన్న హృదయంలోంచి వచ్చే పాట ఎదుటి వాళ్ళ హృదయంలోకి పెడుతుంది. అది అలా మీకు ఎక్కువ సంతృప్తినిచ్చిన పాట? చాలా పాటలు, ఎన్నో పాటలు. స్టేజ్ మీద నేను ఎక్సైట్ అయిపోయి కళ్ళ నీళ్ళు పెట్టుకుని పావుగంట 20 నిమిషాల సేపు కచేరీయే ఆపేసిన సందర్భాలు ఉన్నాయి తేరుకోలేక. అలా అనేకం ఉన్నాయి. అవన్నీ చదివితే కొన్ని గంటలు పడుతుంది. కానీ మా గురువుగారు స్వరపరిచిన ఆకటి వేళలా అలపైన వేళలా అనే పాట ఒకటి, నేను స్వరపరిచిన ఎన్నడి విజ్ఞానం ఇక నాకు ఒకటి, కొండల్లో నెలకొన్న కోనేటి రాయుడు, పొడగంటిమయ్యా మేము పురుషోత్తమ, అలాగే ఇంకా ఉన్నాయి, విడువరాదెంతైనా వెర్రివాడనైనా అనో పాట. ఇలాంటి కొన్ని పాటలు పాడుతూ ఉంటే తెలియకుండా ఇందాక పాడిన మొట్టమొదట అంతయి నీవే హరిపుండరీకాక్ష ఊరికే చిన్న గ్యాదరింగ్లో ఆ పాట పాడుతూ ఉంటే కూడా గఫక్కన భక్తిభావం ఎక్సైట్ అయిపోతాం అన్నమాట తెలియకుండా. అది ఏ సమయంలో అలా అవుతుందో తెలియదు, అలా అవుతూ ఉంటాయి. మా భక్తి టీవీ ప్రేక్షకుల కోసం అలా మిమ్మల్ని బాగా స్పృశించిన ఒక పాట. తానే తానే ఇందరి గురుడు, తానే తానే ఇందరి గురుడు, సానబట్టిన భోగి సానబట్టిన భోగి జ్ఞానయోగి, తానే తానే ఇందరి గురుడు, సానబట్టిన భోగి జ్ఞానయోగి, తానే తానే ఇందరి గురుడు. అసలు మీరు ఎగ్జైట్ కావడం కాదు, మాకే అంత ఎగ్జైటింగ్గా అనిపించే విధంగా ఉంది. మీరు అన్నమయ్య కీర్తనలు పాడడం వల్లనే మీకు శ్రీవారిపై మక్కువ కలిగిందంటారా? అది మటుకు సత్యమే. ఎందుకంటే నాకు అంతకుముందు వెంకటేశ్వరుడు అంటేనే తెలియదు. తిరుపతి అనే పేరు కూడా పెద్దగా వినలేదు. మరి ఇందాక నేను చెప్పినట్టు 25 ఏళ్ళ వయసు వచ్చేదాకా ఆ పేరే వినలేదు. ఏవో కొన్ని పాటలు పాడాను, అవేం మనసులో ప్రభావం చూపించలే. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ అన్నమయ్య పాటలు నేర్చుకోవడం, అవి పాడుతూ ఉండడం, నేర్చుకున్న పాటల్లో భావన. తర్వాత నాకు పుస్తకాలు ఇచ్చారు మా గురువులు, కొన్ని పుస్తకాలు. అవి తర్వాత నన్ను అభిమానించిన కొంతమంది ఇతర సంగీత విద్వాంసులు వాళ్ళు కూడా పుస్తకాలు ఇచ్చారు, అన్నమయ్య పాటల పుస్తకాలు. బాగా చిన్నప్పటి నుంచి సాహిత్యం అంటే నాకు మా అమ్మకి చాలా ప్రీతి. ఆ పాటలన్నీ చదువుతూ ఆ అక్షరాలు, ఆ భావాలు అవన్నీ చూస్తూ ఉంటే ఆయన అన్నమయ్య మీద వెంకటేశ్వరుడి మీద ఇద్దరి మీద
ఎడం కన్ను కుడి కన్ను అనుకోండి, ఇద్దరు చెరో కన్ను, అలా అయిపోయింది. అంతే, చూస్తే వాళ్ళిద్దరే కళ్ళకు కనిపిస్తూ ఉంటారు, వింటే ఈ రెండే వినిపిస్తాయి. అన్నమయ్య పాట వినిపిస్తుంది, వెంకటేశ్వర అన్న పేరు వినిపిస్తుంది, అలా అయిపోయింది. అయితే మీరు తిరుమలలోనే ఉండాలనుకున్నప్పుడు ఆ వెంకటేశ్వరుడే మిమ్మల్ని ఆజ్ఞాపించాడు, ఇక్కడ ఉండాలి, ఈ స్వామి దగ్గర అలానే అనుకోవాలండి. అనుకున్నారా? ఎందుకంటే 2 ఏళ్ల స్కాలర్షిప్ ట్రైనింగ్లో 1 సంవత్సరం నేను 2 ఏళ్ళు నేదునూరు గారి దగ్గర నేర్చుకుంటాను అనుకుని వెళ్ళాను. వారు అన్నారు 1 ఇయర్ అవగానే ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు విజయనగరం. వచ్చాయి నాతో, నేను ఇంట్లోనే ఉంచుకుని నీకు కావాల్సినవన్నీ చేసి సంగీతం చెప్తాను. నిజానికి నేదునూరు గారి దగ్గర సంగీతం నేర్చుకోవడం కోసం వెళ్ళిపోయాను ఇల్లు వదిలి. అలాంటి వాడిని అప్పుడు మనసు రాలా, చూస్తాను నేను ఆలోచించి చెప్తానులేండి అన్నాను. పాపం ఆయన వెళ్ళిపోయారు. నన్ను సంగీత పండితుడిని చేయాలని మహా తాపత్రయపడ్డారు ఆయన, చాలా ఇష్టం నేనంటే. కానీ నా మనసు తిరుపతిలో ఉండిపోవడానికే చివరికి నిర్ణయించుకుంది. ఎందుకు నాకు ఇప్పటికీ తెలియదు. అది ఇవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు చూస్తే ఇలా అవ్వాలని ఉంది కాబట్టి అని అనుకోవాలి, అంతకన్నా ఇంకేం చెప్పలేను. అలాగే మీరు తిరుమలలో పాడిన తొలి పాట మాతో కొంచెం పంచుకో. నేను స్కాలర్షిప్ ట్రైనింగ్కి చేరిన కొత్తల్లోనే గురువుగారు నేదునూరు గారితో కలిసి ఫ్రీక్వెంట్గా కొండకి ఏకాంత సేవకు పెడుతూ ఉండేవాడు. అప్పుడు ఏకాంత సేవ జరిగిన తర్వాత మా ముందు మైక్ పెట్టేవారు. గురువుగారు ప్రధానం అనుకోండి, నేను కూడా వెనక ఉండేవాడిని. చిన్న స్థలం కాబట్టి 2 గొంతులు వెళ్ళేవి. గురువుగారితో పాటు గొంతు కలిపి పాడుతూ ఉండేవాడిని. అలా చాలాసార్లు ఏకాంత సేవలో పాడాము. మొట్టమొదట వెంకటేశ్వర స్వామి సన్నిధిలో పాడిన పాట అంటే ఏకాంత సేవలో పాడిన పాటలే. తర్వాత కచేరీలు, ఊంజల్ సేవ ఇవన్నీ తర్వాతవి. స్వామి సన్నిధిలో పాడింది ఫస్ట్ ఏకాంత సేవలో. ఆ పాట ఒక్కసారి. భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా భావములోన. ఇది ఒకపరికి వయ్యారమే. పలుకుతే నెల తల్లి పవళించెను, ఇదోటి. ముద్దుగారే యశోద ముంగిటి ముత్తెము వేడు తిత్తరాని మహిమల దేవకీ సూతుడు. ఇలాంటి పాటలు. కంటి శుక్రవారము గడియలేడింత, ఈ కీర్తనలు ఎక్కువ పాడుతూ ఉండేవాడు. గురువుగారితో వెళ్ళేవాడిని కదా, ఆయన స్వరపరిచిన పాటలు ఆయనతో పాటు పాడుతూ ఉండేవాడు. ఒకపరి ఏదో అది కూడా ఒకపరి కొయ్యారమై ముఖమున కళలెల్ల మొలచినట్లుండే. ఒకపరి ఒయ్యారమై ముఖమున కళలెల్ల మొలచినట్లుండే. ఒకపరి ఒయ్యారమై. చాలా మనోరంజకంగా ఉన్నాయండి. తర్వాత మీ కుటుంబ సభ్యుల సహకారం ఎలా ఉండేదో చెప్పలేదు. నేను చెప్పానుగా, చిన్నప్పటి నుంచి నేను పాడుతుంటే అందరూ నన్ను విపరీతంగా ముద్దు చేసేవాళ్ళు. వాళ్ళ ముద్దు, వాళ్ళ ప్రేమే నన్ను ఇంకా ఈ సంగీతం వైపు పిచ్చిగా, సంగీతం మీద పిచ్చి పెంచేసింది. తర్వాత నేను 16 ఏళ్ళు నిండాక 17-18 ఏళ్ళ ప్రాంతంలో సంగీతం నేర్చుకోవడం మొదలుపెట్టాను. అప్పుడు గవర్నమెంట్ పరీక్షలు పాస్ అవ్వడం అవి జరిగింది. ఆ తర్వాత అప్పుడు అంతా మా అమ్మ మా పిన్నే నాకు కోర్సు నేర్పారు. నాకు సంగీతంలో డిప్లొమా వెళ్ళేదాకా నేను నేర్చుకున్న కోర్సు అంతా ఇంట్లో నేర్చుకున్నది, బయట ఎక్కడ నేర్చుకోలేదు. తర్వాత నేదునూరు గారి దగ్గర, పశుపతి గారి దగ్గర ప్రధానంగా సంగీతము, అన్నమాచార్య కీర్తనలు. ఆ తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు గురువుగారు నేదునూరు గారి దగ్గర సేవ చేసి వారి ఆశీస్సులతో వారి ఎప్పుడు వీలుంటే అప్పుడు మేము సంగీతం గురించే ఎక్కువ మాట్లాడుకోవడం. ఎన్ని ధర్మ సందేహాలు అన్నీ అడిగి తెలుసుకున్నాను. ఎన్ని పాఠాలు చెప్పారో, ఎన్ని రాగాల గురించి చెప్పారో, ఎన్ని టెక్నికల్ విషయాలు ఎక్స్ప్లెయిన్ చేశారో
అది అనంతంగా సాగుతూ ఉంది 35 36 ఏళ్ళుగా. ఇంకా మీ వివాహము పిల్లల గురించి? నేను తిరుపతికి వెళ్ళినాక నా దగ్గర సంగీతం నేర్చుకోవడానికి చేరింది ఒక అమ్మాయి, రాధ అని. ఆ అమ్మాయినే పెళ్లి చేసుకున్నాను. ఓకే. తను కూడా హనుమంతుడి భక్తురాలు. నాకు హనుమంతుడి మీద ప్రీతి. భవానీ నగర్ అని తిరుపతిలో ఒక ఏరియా, అక్కడ హనుమంతుడి గుడి రోడ్డు మీదకే ఉంటుంది, చాలా పెద్ద గుడి, నిలువెత్తు హనుమంతుడి విగ్రహం. ఇద్దరం కలిసి అక్కడికి వెళ్తూ ఉండేవాళ్ళం. మా పిల్లలిద్దరు కూడా హనుమంతుడి పేరే పెట్టాను. పెద్దవాడి పేరు పవన్ కుమార్, చిన్నవాడి పేరు అనిల్ కుమార్. వాడి రెండు హనుమంతుడు అని అర్థం. ఆ విధంగా మా అందరికీ హనుమంతుడితో ఒక అనుబంధం. అయితే ఇప్పుడు రాధగారు కూడా బాగా పాడేవారా? తను డిప్లొమా చేసింది. వారు పాడే పాటల్లో మీకు బాగా నచ్చిన పాట? వారు ఏముంది, సంగీతం నేర్చుకుంది, డిప్లొమా చేసిందంటే ఈ త్యాగరాజ కీర్తనలు, దీక్షార కీర్తనలు ఇవన్నీ పాడటమే. తను నన్ను మొట్టమొదటిసారి రోడ్డు మీద పెడుతుంటే నన్ను పిలిచి ఇంట్లోకి, నేను కూడా సంగీతం నేర్చుకున్నాను, పాడుతున్నాను, మీ దగ్గర నేర్చుకోవాలనుంది, నేను పాడతాను, కొంచెం ధైర్యస్తురాలు మనిషి, చొరవగా మాట్లాడే మనిషి అని నన్ను కూర్చోబెట్టి తను పాడి అనిపించింది. అప్పుడు వాసుదేవయని వెడలిన ఈదౌవారికుని గణరే శ్రీ వాసుదేవయని అని త్యాగరాజ స్వామి కీర్తన. అది పాడి వినిపించి ఎలా ఉంది నా పాట అని అడిగేసింది. మామూలుగానే బాగుంది అంటాం, అది బాగా మంచి గొంతు. మా ఆవిడ గొంతు ఎలాంటిదంటే ఆడవాళ్ళలో చాలా రేర్ అలాంటి గొంతు. ఇప్పుడు ఘంటసాల పాడితే ఒక టెంపుల్ బెల్ కొడితే ఎట్లా వైబ్రేషన్స్ వస్తాయో తన వాయిస్లో అలాంటి వైబ్రేషన్స్ ఉన్నాయి. ఖంగను మోగుతుంది. అలాంటి గొంతు దబాయించి పాడితే ఇంకా మేము ఏం మాట్లాడతాం. తప్పకుండా బాగుందన్నాం. అయితే మొదలుపెట్టండి, నాకు ట్యూషన్ అని చెప్పింది. 10 రూపాయలు దక్షిణ ఇచ్చి మొదలుపెట్టింది. 2వ సంవత్సరం పెళ్లి చేసి తర్వాత జీవితాన్ని ఇచ్చింది. ఇష్టదైవం కార్యక్రమంలో శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారి గురించిన ఎన్నో విశేషాలు తెలుసుకుంటున్నాం కదా. మరిన్ని విశేషాలని వచ్చే వారం తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.